హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. 21 బెస్ట్ తెలుగు థ్రిల్లర్స్ భయ్య. మీకు ఓటీటీలు ఏమీ లేవు అనుకుంటే యూట్యూబ్లో ఇవన్నీ ఫ్రీగా దొరికేస్తాయి. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఖాళీ టైంలో చూడడానికి మాత్రమే. ఇందులో కొన్ని మాత్రం పర్టికులర్గా టైం తీసుకుని మరి చూడొచ్చు, కొన్ని టైం పాస్కి చూడొచ్చు. అంతేగాని ది బెస్ట్ అన్నాం కదని చెప్పి అన్నీ సూపర్ ఉంటాయని మాత్రం అనుకోద్దు. బట్ కాన్సెప్ట్స్ బాగుంటాయి, మీకు మంచి టైం పాస్. కొన్ని ది బెస్ట్ ఉన్నాయి. సో అందరిలాగా 7-8 సజెస్ట్ చేయట్లేదు. 21 ఒకసారి లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సో స్టోరీ ప్లాట్లో ఏం చెప్పను, నేను జస్ట్ పోస్టర్ వేస్తానంతే, మూవీ పోస్టర్. ప్రతిదీ యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుద్ది. సో నేను మళ్ళీ మెన్షన్ చేయను. 21 మూవీస్ లిస్ట్ వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా పోస్టర్ వేసి. సో మళ్ళీ ఓటీటీలు ఏం అడగొద్దు, ఇదంతా ఫ్రీ, యూట్యూబ్లో దొరుకుద్ది. మీరు ఖాళీ టైంలో టైం పాస్ అవ్వడానికి గట్రా చూసుకోండి. అండ్ ర్యాంకింగ్ వైజ్ ఉంటుంది, లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు వెళ్తుంది. అంటే 21 నుంచి స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ వరకు వెళ్తుంది. ఫస్ట్ మాత్రం ఒక డబ్బెడ్ మూవీ పెట్టా, అది తెలుగు కాదు హిందీలో ఉంటుంది. ఉన్న 20 మూవీస్ మాత్రం తెలుగులో ఉంటాయి. నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా. 21 ఇన్స్పెక్టర్ భరత్ భయ్య. ఒక సూసైడ్ కేస్ ప్లస్ తన లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్కి సంబంధించి ఉంటుంది మూవీ మొత్తం. ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉంటుంది, బాగుంటుంది, చూసేయండి. అండ్ 20 ట్రిగర్, యాక్షన్ ఎంటర్టైనర్, మంచి టైంపాస్ అయిపోద్ది, ఒక లుక్ వేసేయండి. అండ్ 19 డిటెక్టివ్ డేవిడ్. డిటెక్టివ్ మూవీస్ ఇష్టం, ఎలాంటి బాగా నచ్చుతాయి అనుకుంటే ఖచ్చితంగా చూసాను. డిటెక్టివ్ మూవీస్ అంత త్వరగా బోర్ కొట్టవు భయ్య, టైంపాస్ అయిపోతాయి. అండ్ 18 తలారి. పోస్టర్ చూసి ఎంటర్టైనర్ అనుకుంటారు, అస్సలు కాదు, మిస్టరీ ఇన్వెస్టిగేషన్, బాగుంటుంది. అండ్ 17 గుల్టూ భయ్య. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది మూవీ, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో ప్లాట్ చెప్పడానికి ఇష్టం లేదు, జస్ట్ చూడండి టైం పాస్కి. 16 రూమ్. ఇది కూడా నేను ప్లాట్ ఏం చెప్పను, థ్రిల్లర్ ఇది, ఒక లుక్ వేసేయండి. 15 విస్మయ, మన యాక్షన్ కింగ్ అర్జున్ది. అండ్ 14 నీడ. ఇది ఒక థ్రిల్లర్ టైప్, ఇన్వెస్టిగేషన్ కొంచెం లిటిల్ బిట్ ఉంటుంది, చూసండి. 13 నవాబ్, విజయ్ సేతుపతి నటించింది. అండ్ కొంచెం ఇది పొలిటికల్ డ్రామా, మీకు పొలిటికల్ డ్రామా ఇష్టం అంటే లుక్ వేసేయండి. అండ్ 12 ప్లాన్ బి. ప్లాన్ బిలో ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు పక్కా చూడాల్సిందే, క్రైమ్ ఇన్వెస్టిగేషన్. 11 అశ్విన్స్ బ్రో. ఇది కొంచెం హారర్ ప్లస్ థ్రిల్లర్. ఫస్ట్ వచ్చి హారర్ సీన్స్ చూడాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా సౌండింగ్స్ గట్టి పెట్టుకోండి, ఒక్కరే చూడండి, మంచి ఫీల్ వస్తుంది. అండ్ 10 వాసి. కోర్ట్ రూమ్ డ్రామా సిస్టమ్ అనుకుంటే కనుక ఈ మూవీ కోసమే. ఒక ఇద్దరు ఫ్యామిలీ మధ్య జరిగే కోర్టు డ్రామా సీన్స్ ఇందులో ఉంటాయి, ఇద్దరు వాదించుకుంటే ఎలా ఉంటుందని ఒక లుక్ వేసేయండి. అండ్ 9 సర్కార్ వార్ ఆఫీసర్. మన సిద్ధార్థది వదలని అని చెప్పి వచ్చింది కదా భయ్య, అంటే లైక్ ఫుడ్ ఆఫీసర్ టైప్ది. సో ఆ టైప్ మూవీ అనమాట ఇది, ఫుడ్ ఇన్స్పెక్షన్లో ఉంటుంది ఆ కేటగిరీకి, వాటి మంచి బలం ఉంటుంది, చూసండి. అండ్ 8 స్కెచ్, విక్రమ్ నటించింది, ఇది థ్రిల్లరే. అండ్ 7 కిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్లస్ థ్రిల్లర్, ఒక 2 మర్డర్స్ చుట్టూ తిరుగుతుంది సినిమా. అండ్ 6 మా ఊరి పొలిమేర. ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు, అండ్ రీసెంట్గానే యూట్యూబ్లోకి వచ్చింది, అందుకే మెన్షన్ చేసాం మళ్ళీ. అండ్ 5 మిడ్ నైట్ మర్డర్స్. నైట్ కంటిన్యూగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, నైట్ టైమ్స్. అవి ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అన్నది స్టోరీ, బాగుంటుంది. అండ్ 4 కపటదారి. ఒక డెడ్ బాడీ చుట్టూ మూవీ దొరుకుద్ది, ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా, బాగుంటుంది కానీ అంత హిట్ అవ్వలేదు. నెంబర్ 3 100 క్రైమ్ ఇన్వెస్టిగేషన్. నెంబర్ 2 కోల్డ్ కేస్. ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషనే, బట్ ఇది కొంచెం వేరే లెవెల్ ఉంటుంది, బాగుంటుంది. ఇవి ది బెస్ట్, నేను లాస్ట్ 10లో చెప్తున్నవన్నీ బెస్ట్ ఇవి. అండ్ ద లాస్ట్ వన్ డబ్బెడ్ వెర్షన్ హిందీ ఉంది, తెలుగు లేదు, ప్రాజెక్ట్ జెట్. ఇది సైంటిఫిక్ థ్రిల్లర్, సందీప్ కిషన్ నటించింది, ఇది కూడా చూసేయండి, సూపర్ ఉంటుంది. ఓకే బాయ్, లవ్ యూ ఆల్.